కట్టెలు అడ్డం వేస్తారు. చెరువు కూడా చేపలు కూడా పోకుండా కానీ వీళ్ళు వీడియో వేసింది కట్టెలు. మనందరి మీద కేసు అట్లా దింపారు. నేను వస్తాను అంటే కట్టనందుకు క్లోజ్ చేసి ట్రెస్ ప్రాసెసింగ్ దశరథన్ మహారాజ్ కవిత అది అదొకటి తాండూరు రైతులది మా అనిపించింది. నేను ఎవరు చెప్పాలి ఆ ఫామ్ హౌస్ కూడా అని ఉంటుంది. ఇగో జై తెలంగాణ. ఇక్కడ మైసమ్మ తల్లి ఉన్నది. మనం ఏ కార్యం ఏది మొదలు పెట్టినా పెళ్లిలైనా ఏదైనా కానీ మొదలు పెట్టేది మా గణపతి కూడా ఉన్నాడు. ఇక్కడ విఘ్నేశ్వరుడు. ఈ రెండు ఇక్కడ ఉన్నాయి. పక్కకేమో ఫెన్సింగ్ పెట్టున్నది. ఇదేమో చెరువు కట్ట మీద కట్ట మైసమ్మ, పోషమ్మ మైసమ్మ, గ్రామ పోలేరమ్మ, వానొస్తే గంగమ్మ, వనములో సారమ్మ, సిబ్బిపూల నడుమ గౌరమ్మరా, ఆడబిడ్డల జాడ బతుకమ్మరా అని మన బతుకమ్మలు ఆడుకుంటే ఈ ఏరియా వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ ఈ చెరువులోనే బతుకమ్మలు వేసే చెరువు ఇది. ఈ చెరువును డైరెక్ట్ ఫెన్సింగ్ పెట్టి కబ్జా చేసిండు. ఇప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడుతా అని చెప్పి బయటకు వచ్చిన పెద్ద మనిషి ఇంతకుముందు చాలా మాటలు మాట్లాడిండు కదా. ఏమేమో ఎవరెవరో పేర్లు చెప్పిండు, భగత్ సింగ్ల పేర్లు చెప్పిండు, చెగువీరా పేర్లు చెప్పిండు. ఇప్పుడు ఆయన నిజ స్వరూపం ఏంటంటే ఈ కట్టమైసమ్మ తల్లికి వీడికి వచ్చేటందుకు దీన్ని దర్శనం పెట్టుకొని దండం పెట్టుకుందామని వీడికి వచ్చేటందుకు మొత్తం 2 జాగాలలో పెద్ద కంపలు పెట్టిండు, ముళ్ళ కంపలు వేసిండు. మరి ఇది కట్ట ఎవరిది? ఇది ప్రజలదా? ప్రజల రోడ్డా? ఈ దేవుని దగ్గర కూడా వచ్చే స్వేచ్ఛ లేదా ఇది జనాలకు? ఈ కబ్జాలు చేసే కథ ఏంది? ఇగో ఈ కబ్జాల భాగోతం తెలిపేటందుకే వీడికొచ్చి ఈ కోడి చెరువు పక్కది ఇదంతా కోడి చెరువు. ఇది ఈ కోడి చెరువును కబ్జా చేసి 10 ఎకరాలు కబ్జా చేసి పెట్టిండి. దాని కాగితాలన్నీ దాని మీద చర్చ జరుగుతూ ఉన్నది. దాని మీద మాట్లాడదాం. ఇగో ఇది చూపించడానికే, వీళ్ళ నిజ స్వరూపాలు చూపించడానికే ఇగో వీడి దానికి వచ్చినాం. మంచిగా చూపిండ్రి. కట్టమైసమ్మ తల్లి ఉన్నది. ఇగో విఘ్నేశ్వరుడు ఉన్నాడు, వినాయకుడు చూడండి. ఒక్కసారి చూడండి ఇల్లంతా. అయిపోతుందిగా అని మీకు పెట్టేస్తాం. ఒకటి తీసి అందరు షేర్ చేసుకుంటే అయిపోతుందిగా.